అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 9 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ప్రార్థన చిన్నదైనా పర్వాలేదు, మనసు నిజాయితీగా ఉండాలి. దేవుడు మాటలు కాదు, మన హృదయాన్ని వింటాడు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 9, 2026 వారం శనివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయం 5:50 సూర్యాస్త సమయం 6:34, చంద్రోదయం 12:12, చంద్రాస్త సమయం 12:33. ఈరోజు తిథి సప్తమి. మే 8 మధ్యాహ్నం 12:21 నుంచి ప్రారంభమయ్యి మే 9 మధ్యాహ్నం 2:03 వరకు సప్తమి ఉంటుంది. తదుపరి అష్టమి ప్రారంభమవుతుంది. నక్షత్రం శ్రవణ. మే 8 రాత్రి 9:19 నుంచి మే 9 రాత్రి 11:24 వరకు శ్రవణ ఉంటుంది. తదుపరి ధనిష్ట ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మకర రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ మకర రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగం శుక్ర. మే 9 రాత్రి 2:29 నుంచి మే 10 రాత్రి 2:35 వరకు శుక్ర ఉంటుంది. తదుపరి బ్రహ్మ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణం భవ. మే 19 మధ్యాహ్నం 2:03 వరకు. తదుపరి పాలవ. మే 10 రాత్రి 2:40 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 3:40 నుంచి ఉదయం 5:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:32 నుంచి ఉదయం 8:23 వరకు. రాహుకాలం ఉదయం 9:02 నుంచి ఉదయం 10:37 వరకు. యమగండము మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. గుళిక కాలము ఉదయం 5:50 నుంచి ఉదయం 7:25 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:13 నుంచి ఉదయం 5:01 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:23 నుంచి మధ్యాహ్నం 2:08 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము విష్ణుమూర్తి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, హనుమంతుడికి ఏ వరం ఉంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈ రోజున వివాహం చేసుకోవటానికి కానీ, ఉపనయనం, గృహప్రవేశం, గృహ ఆరంభం, నామకరణం, అక్షరాభ్యాసం, దేవతా ప్రతిష్ట, నిశ్చయతాంబులు లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, వీటన్నిటితో పాటు చిన్న చిన్న శుభకార్యాలు అన్నీ చేసుకోవటానికి పంచాంగం ప్రకారం అయితే ఈరోజు చాలా బాగుంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక. ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 9 రాత్రి 11:24 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 9 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.